ఘనసూక్ష్మభూత సంఘాతంబులోపల ఎల్లవాంఛలు మాని ఎవ్వరైనా నీ చందమున నన్ను నెరయ సేవించినా మద్భక్తుల కుదురు మత్పరులకు గురిసేయ నీవ యోగ్యుడవైతివి. ఇట మీద వేదచోదితమైన విధముతోడా చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయుము. అతడు రణమున నేడు నాంగమర్శనమునా నిర్మల దేహుడై నవ్యమహిమా అపగతాఖిల కల్మషుడై తనర్చి పుణ్యలోకంబులకు నేకు పుణ్యచరిత పుణ్యచరిత. పుణ్యచరిత చిన్నవారైనా పెద్దవారైనా ఎల్ల వాంఛలు మాని ఎవరైతే నీవలే నన్ను ఉపాసిస్తారో వాళ్ళు నా భక్తులు. నా భక్తులలో నీవు ఉత్తముడవు. ఇక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యి. అతడు నా శరీర స్పర్శతో నిర్మల దేహాన్ని పొందాడు. కల్మషాలు కడిగి వేసుకొని పుణ్యలోకాలకు పయనిస్తాడు అని ఇట్లు నరసింహదేవుండానతిచ్చిన హిరణ్యకశిపునకున్ ప్రహ్లాదుండు పరలోక క్రియలు చేసి భూసురోత్తముల చేత అభిషిక్తుండయ్యే. అయ్యడన్ ప్రసాద సంపూర్ణముఖుండైన శ్రీ నృసింహదేవుని చూచి దేవతా ప్రముఖ సహితుండైన బ్రహ్మదేవుండు ఇట్లనియే. అలా నరసింహస్వామి కరుణాంతరంగుడై ఆనతిచ్చాడు. వెంటనే ప్రహ్లాదుడు సుస్నాతుడై విప్రవర్యుల పర్యవేక్షణలో తండ్రికి పరలోక క్రియలు జరిపి ప్రాజ్ఞులచే ప్రశంసింపబడ్డాడు. అనంతరం ప్రసన్నమూర్తి అయిన నరసింహస్వామిని చూసి దేవతా శ్రేష్ఠులతో కూడి బ్రహ్మదేవుడు ఇలా విన్నవించాడు. దేవదేవాఖిల దేవేశ భూతభావనా వీడు నా చేత వరము వడసి మసృష్ట జనులచే మరణంబునొందక మత్తుడై సకల ధర్మములు చెరచి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే. కళ్యాణమమరే లోకములకెల్లా బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు ప్రతికించితివి మృత్యుభయము బాపి వరము కృపసేసితివి మేలు వారిజాక్ష. నీ నృసింహావతారంబు నిష్టతోడ తగిలి చింతించు వారలు దండధరుని బాధ నొందరు మృత్యువు బారి పడరు. దండధరుని బాధ నొందరు మృత్యువు బారి పడరు. దేవదేవా సర్వేశ్వర, ఈ హిరణ్యకశిపుడు నా చేత సృష్టింపబడిన ప్రాణుల వల్ల మృత్యువు పొందని విధంగా నా వల్ల వరాన్ని పొంది గర్వించాడు. సకల ధర్మాలను మంట కలిపాడు. లోకాలను శోకాల పాలు చేశాడు. అలాంటి ఉద్దండు ఈనాడు మా అదృష్టం వల్ల నీ చేతిలో హతుడయ్యాడు. లోకాలకు మేలు కలిగింది. కమలాక్ష, ఈ బాలుడు భక్త శిఖామణి. ఇతనికి మృత్యుభయం జన్మభయం లేకుండా వరం ప్రసాదించావు. స్వామి, నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించేవాళ్ళు యముని వల్ల బాధపడరు, మృత్యుభయాన్ని పొందరు అనిన నరసింహదేవుండు ఇట్లనియే. అలా పలికిన బ్రహ్మదేవునితో నరసింహస్వామి ఇలా అంటున్నాడు. మన్నించి దేవశత్రులకు
ఎన్నడు ఇటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరములిచ్చుట, పన్నగములకు అమృతమిడుట పంకజగర్భా. పంకజాసన, అమర విరోధులను ఆదరించి ఇక ఎప్పుడూ ఇలాంటి వరాలను ఇయ్యకు. పాపాత్ములకు వరాలను ఇవ్వడం పాములకు పాలుపోయడం వంటిది అని ఇట్లానతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహంబుచే పూజితుండై భగవంతుండైన శ్రీ నృసింహదేవుండు తిరోహితుండయ్యే. ప్రహ్లాదుండును శూలికి ప్రణమిల్లి తమ్మిచూలికి వందనంబు చేసి ప్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినంజూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్య దానవరాజ్యంబునకున్ ప్రహ్లాదున్ పట్టంబుగట్టి అతని చేత పూజితుండై దీవించే. అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులకు ఆశీర్వాదంబుల చేత ఆ ప్రహ్లాదుని కృతార్థం చేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబులకు జనిరి. ఇట్లు విష్ణుదేవుండు నిజ పార్శ్వచరులిరువురు బ్రాహ్మణ శాపంబునం చేసి ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబుల అవతరించి వధించే. ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామరూపంబున సంహరించే. తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్తులను పేరులను ప్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించే. ఈ విధంబున 3 జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తులై హరిన్ కదిసిరి అని చెప్పి నారదుండిట్లనియే. ఇలా ఆనతిచ్చి బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి భగవంతుడైన శ్రీ నరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు. ప్రహ్లాదుడు ప్రమోదంతో పరమేశ్వరునకు నమస్కారం చేశాడు, విధాతకు వందనం చేశాడు, ప్రజాపతులకు ప్రణతులర్పించాడు, భగవదంశతో ప్రకాశించే దేవతలకు మ్రొక్కాడు. చతుర్ముఖుడు శుక్రాది మునిపుంగవులతో కలిసి దైత్య దానవరాజ్యానికి ప్రహ్లాదుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడు దేవతలనందరినీ అర్హరీతిని పూజించాడు. ఈశానుడు మొదలైన సమస్త దేవతలు వివిధములైన ఆశీస్సులతో ప్రహ్లాదుణ్ణి ధన్యుణ్ణి చేశారు. బ్రహ్మతో సహా దేవతలందరూ తమ తమ స్థానాలకు దయచేశారు. ఈ విధంగా వైకుంఠ ద్వారపాలకులు శాప విముక్తులయ్యారు. విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితికి పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను విష్ణువు వరాహ నారసింహ అవతారాలెత్తి అంతం చేశాడు. ద్వితీయ జన్మలో పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముడుగా అవతరించి పరిమార్చాడు. తృతీయ జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుట్టిన వాళ్లను శ్రీకృష్ణుడై సంహరించాడు. ఇలా 3 జన్మలలో గాఢమైన వైరబంధంతో వీళ్ళు నిరంతరము హరిస్మరణం చేస్తూ పాప విముక్తులయ్యారు, చివరకు ద్వారపాలకులయ్యారు అని నారద మహర్షి మహారాజైన ధర్మరాజుకు వివరించి ఫలశ్రుతిగా ఇలా పలికాడు. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్ర సంచారము, ఎవ్వడైనా సువిచారత విన్న పఠించినన్, శుభాకారముతోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. రాజా, శుభకరమైన శ్రీ నరసింహస్వామి విహారము, హిరణ్యకశిపు సంహారము, పుణ్యమూర్తి అయిన భక్తుడైన ప్రహ్లాదుని సంచారము, మంచి మనస్సుతో విన్నా చదివినా ఏ భయమూ కలగని పుణ్యలోకానికి మానవుడు చేరుకుంటాడు. జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి, భాషావళిం పలుకంలేని
జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫలసంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. రాజోత్తమా, బ్రహ్మాదులు సైతము మనస్సులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణుడు మిత్రుడుగా, భావమరిదిగా, మంత్రిగా, మనఃప్రియుడుగా, మహాఫలప్రదాతగా నీ ఇంట్లో విహారం చేయడం నీ మహాభాగ్యం అని ధర్మరాజునకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్రను వినిపించాడు. ఇక్కడితో ప్రహ్లాద చరిత్రము సంపూర్ణమయ్యింది. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. హిరణ్యకశిపుని నారసింహమూర్తి సంహరించిన తరువాత బ్రహ్మదేవుడు పరమేశ్వరునితో పాటు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఋషులు మొదలైన వారందరూ ఆ నరకేశరమూర్తిని కీర్తిస్తారు. అంటే హిరణ్యకశిపుడు కేవలం ప్రహ్లాదుని మాత్రమే కాదు, సమస్త లోకాలలో ఉన్న వారందరినీ ఎన్నో బాధలు పెట్టాడు. హిరణ్యకశిపుని సంహారంతో వారందరికీ బాధల నుంచి ఊరట కలిగింది. అందువల్లనే ఆ ఆనందాతిరేకంతో వారందరూ నరసింహమూర్తిని స్తుతించారు. అలాగే ఈ కథలో మనకు ప్రధానంగా 2 రకాలైన భక్తి మార్గాలు కనిపిస్తాయి. ఒకటి హిరణ్యకశిపుని వైరభక్తి, రెండవది ప్రహ్లాదుని శరణాగతి. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరినీ కూడా శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో అనుగ్రహించాడు. ఇక్కడ నా స్వీయ విరచితమైన ఒక్క పద్యాన్ని వినిపిస్తాను, ఆలకించండి. దానవరాజు చందమునా తాలిమి వైరము పూనలేను, ఆ దానవరాజు పుత్రువలే తావక భక్తి తరింపలేను. నే మానవ మాతృడన్ మనము మర్కటమై చెరియించు నెప్పుడున్, ఓ నరకేసరీ కరమునూతగ నిమ్ము భవాప్తి దాటగన్. ఈ పద్యభావం ఏమిటంటే, స్వామీ నారసింహ, రాక్షసరాజులాగా నీతో విరోధం పెట్టుకోలేను, అలాగే ప్రహ్లాదునిలా పరిపూర్ణమైన భక్తితో తరించనూలేను. నేను మానవమాత్రుడను, పైగా నా మనస్సు కోతిలాంటిది. కాబట్టి దయాసముద్రుడవైన నీవే నాకు చేయందించి ఈ సంసార సాగరాన్ని దాటించు తండ్రి అని. పరమ పవిత్రమైన ఈ ప్రహ్లాద చరిత్రము ఆలకించిన వారికి, ఆదరించిన వారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు, నమస్సులు. ఓం నమో నారసింహాయ నమః. స్వస్తి.